జూడోలో కపిల్కి కాంక్షం వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున భద్రాద్రి జిల్లాలో మళ్లీ పేలిన తోట, 6 మావోయిస్టుల మృతి, బోనాలగుంట అడవిలో భారీ ఎన్కౌంటర్, 2 గ్రేహౌండ్స్ పోలీసులు గాయాలు, తప్పించుకున్న మావోయిస్టు మాసయ్య, విప్లవ ద్రోహుల పని అంటూ మావోయిస్టుల ప్రకటన అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే తీరని కష్టం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, కండ్రిక, పాతపాడులోని కొన్ని ప్రాంతాలు ఇంకా నడువు లోతు నీళ్లు ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాలను ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారులు షట్టర్లు ఎత్తి వరద కారణంగా తడిచి ముద్దైన వస్తువులు, పనికొచ్చే వస్తువులను ఆరబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, కూలర్, ఏసీల వంటి ఉపకరణాలు నీళ్లలో మునిగిపోయి ఎలక్ట్రానిక్ వస్తువులు తిరిగి పనిచేసే అవకాశమే లేదు. కొంతమంది ఇళ్లలో ఖరీదైన ఫర్నిచర్ కొట్టుకుపోయింది. 2-3 రోజుల పాటు నీళ్లలో నానడంతో ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి పనికొచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక బైకులు, కార్ల సంగతి సరే వేల వాహనాలు ఇప్పుడు షెడ్డుకు వెళ్ళక తప్పదు. పఠాన్ అస్మాన్ ఖాన్ అజిత్ సింగ్ నగర్ వాసి పైపుల రోడ్లో రిజ్వాన్ ఆప్టికల్స్ పేరుతో కళ్ళజోళ్ళు షాప్ నడుపుతున్నారు. అందులోనే కంటి పరీక్షలు చేసే కంప్యూటరైజ్డ్ మిషన్ కూడా ఉంది. ఈ షాప్ ఆయన జీవనాధారం. బుడమేరు వరదతో షాప్ మొత్తం నీట మునిగింది. వరద నీరు తగ్గడంతో గురువారం షాప్ తెరిచారు. మిషన్లను, కళ్ళజోడు ఫ్రేములను బురద కమ్మేసింది. ఈ పరిస్థితి చూసి ఆస్మాన్ కళ్ళలో నీళ్లు తిరిగినాయి అన్నటువంటి వార్తని, అట్లాగే ఒక్కొక్కళ్ళది అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే